పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఒక్క వానకే విజయవాడ రోడ్లు నదులు చెరువులు అయిపోతున్నాయి. ఒక్క వానకే విజయవాడ రోడ్లు అధ్వానంగా తయారవుతున్నాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా విజయవాడ రోడ్లు కనిపిస్తున్నాయి. అత్యంత దారుణంగా కానూరు ప్రధాన రహదారి మారిపోయింది. ఒక్క వానకే రహదారి మునిగిపోయింది. 2 కిలోమీటర్ల రోడ్డులో 50కి పైగా గుంతలున్నాయంటే కూటమి ప్రభుత్వ పనితీరు ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక్క వర్షంతోనే చెరువును తలపిస్తోంది కానూరు ప్రధాన రహదారి. అధ్వానంగా మారిన రహదారిపై ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ సమీపంలోనూ కానూరు ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ఓవైపు మోకాలి లోతు గుంతలు, మరోవైపు భారీగా వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గుంతల రోడ్లలో వాహనాలు ఆగిపోయి అవస్థపడుతున్నారు. ఆ రోడ్డు వెంట ప్రయాణం చేయాలంటేనే హడలిపోతున్నారు. అద్దంలాంటి రోడ్లేస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం మనం కానూరు ప్రధాన రహదారి వద్ద ఉన్న కామయ్యతోపు సెంటర్ నుంచి కానూరు నుంచి ఈ లోపల కాలనీలకు వెళ్ళే ప్రధానమైన రహదారి. విజయవాడకు కోతవేటు దూరంలోనే రహదారులు ఎంత అధ్వానంగా ఉన్నాయో ఈ రోడ్డే నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సుమారు 2 కిలోమీటర్ల మేర రోడ్డు ఇదే స్థాయిలో తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా మోకాలు లోతు నీళ్లు కూడా చేరిపోయి ఉన్నాయి. గడిచిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కూడా ఈ రోడ్డు గుండా వాహనాలు వెళ్ళాలంటే భయపడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు అనేక పాఠశాలలకు, ప్రైవేటు స్కూల్స్కి అన్నిటికీ కూడా ఇదే ప్రధానమైన మార్గం. అలాగే అనేక ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఇదే ప్రధానమైన మార్గం. కానీ ఏ ఒక్కరు కూడా దీని గురించి పట్టించుకున్న పాపాన లేదు. గడిచిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే రహదారులన్నీ కూడా చాలా అత్యద్భుతంగా మేము మొత్తం బాగు చేసేసాము, చాలా అత్యద్భుతంగా అద్దం లాంటి తారు రోడ్లను వేసామని చెప్పి మాటలు చెప్తున్నారు. కానీ వారి మాటలు అబద్ధాలు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ రహదారి చూస్తేనే మీకు ప్రభుత్వం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. చుట్టుపక్కల ప్రాంతాలకు ఇదే ప్రధానమైన రహదారి కావడం, ప్రత్యామ్నాయ మార్గాలు కూడా పెద్దగా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇందులోంచి వస్తున్న పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. కార్లు ఏ రకంగా ఇప్పుడు మన విజువల్లో చూస్తుంటే కూడా కారు ఎలా స్ట్రక్ అయిపోతుందో చూడొచ్చు. ఆ నీళ్లు ఇంజన్లోకి వెళ్ళిపోయి కారు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక ద్విచక్ర వాహనదారుల అవస్థలు అయితే కూడా ఇక మనం మాటల్లో చెప్పలేనంత భయంకరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ రహదారి మొత్తం కూడా దాదాపుగా మోకాలు లోతు నీళ్లతో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ చుట్టుపక్కల అనేక పాఠశాలలు ఉన్నాయి, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్న పరిస్థితి. ఇక కొద్ది దూరంలోనే తాడిగడప మున్సిపాలిటీ కూడా ఉంది. ఇక తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోనే ఇది ఉన్నప్పటికీ కూడా కనీసం అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. అయితే వాస్తవానికి విజయవాడకి పక్కనే ఉన్నప్పటికీ కూడా కృష్ణా జిల్లా పరిధిలో ఈ కానూరు వస్తుంది. కానీ అధికారులంతా మచిలీపట్నంలో ఉంటారు. కానీ ఇక్కడ పక్కనే తాడిగడప మున్సిపాలిటీ ఉన్నప్పటికీ కూడా ఎవరు ఈ రహదారి అంటే ఇంత ధ్వంసం అయిపోయి ఉన్న ఈ రోడ్డును బాగు చేయాలన్న ప్రయత్నం అయితే కూడా చేయట్లేదు. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా మనకు కనబడుతున్నాయి. చాలా స్పష్టంగా విజువల్స్లో కూడా చూస్తున్నాము. దాదాపుగా మోకాళ్ళ లోతు నీళ్లలో ఈ వాహనాలన్నీ కూడా చిక్కుకుపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సార్, ఎట్లా ఈ రోడ్డు ఎలా ఉంది? రోజు ఇదే పరిస్థితి? రోజు ఇదేనండి. వర్షం పడితే అంటే వెంటనే మొన్న వేసేస్తామని చెప్పారు సంక్రాంతికి రహదారి. వేసారు, అయినది మళ్ళీ పోయింది. ఇబ్బంది పడుతున్నామండి. చెప్పారా అధికారులు ఎవరికైనా? చెప్పారండి, చెప్పాం. పంచాయతీ ఆఫీస్ని ఇంటిమేట్ చేసాం. చాలా స్పష్టంగా ఇక్కడ ఇబ్బందులు ఎలా ఉన్నాయనేది సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చాలా స్పష్టంగా మీకు తెలియజేసిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో
హ్యాష్ సాక్షి టీవీ కానూరు నుంచి.